అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రపంచంలోకి వచ్చిన అతి చిన్న బుజ్జి అతిథులు ఎవరంటే బేబీస్. చిన్న బిడ్డలు పుట్టగానే ఎన్నో సవాళ్లతో, ఎన్నో ప్రశ్నలతో ప్రపంచం నాకేం చూపిస్తుంది అనే ఒక యాటిట్యూడ్‌తో వస్తారు. సో, అలాంటి బేబీస్‌ని మేనేజ్ చేయడం ఎంత కష్టమైన పని. కొత్త వాతావరణం, కొత్త ప్రపంచం. సో, ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ తొందరగా పుట్టేసిన పిల్లలు అంటే ప్రీమెచ్యూర్ బేబీస్‌కి స్పెషల్ కేర్ ఇస్తూ గత 13, 14 సంవత్సరాల్లో బహుశా 1,00,000కి పైన చిన్న శిశువుల్ని చూసుకుంటూ, అలాగే కాంప్లికేటెడ్ కేసెస్ అయితే వేల సంఖ్యలో చూస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు నియోనేటాలజిస్ట్ డాక్టర్ టి నాగసేన్ గారు. డాక్టర్ నాగసేన్ గారి ప్రయాణం ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందంటే, మామూలుగా ఇవాళ రోజుల్లో అందరూ చకచకా హాస్పిటల్స్ మారుతారు, చకచకా కెరియర్ని అడ్వాన్స్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఆయనకి ఈ బిడ్డల్ని చూసుకోవడం తన కర్తవ్యం అండ్ తన ఒక ధీమా ఇవ్వడం తన బాధ్యతగా భావించారు. కాబట్టి ఫెర్నాండెస్ హాస్పిటల్లోనే తన సేవలు అందిస్తూ ఎక్కడ డీవియేట్ కాకుండా అతి కాంప్లికేటెడ్ కేసెస్ అంటే చాలా ప్రీమెచ్యూర్ బేబీస్ని కూడా బతికించారు. ప్రపంచంలో వారిని సఫలీకృతం చేశారు. లెట్స్ టాక్ టు డాక్టర్ టి నాగసేన్ గారు. నాగసేన్ గారు ఇన్ఫాక్ట్ రాబోయే రోజుల్లో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ కూడా రాబోతుంది. కాబట్టి దాని గురించి కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నమస్కారం. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఫర్ యువర్ వెరీ you, సక్సెస్ఫుల్ thank you. జర్నీ అండి. థ్యాంక్ యూ. సార్, బిడ్డలతో మీ ప్రయాణం కొనసాగించడం ఎలా అనిపిస్తుంది? చిన్న పాపలతో ప్రయాణం అనేది చాలా జాయ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్ అనేది చిన్న బేబీస్తో ట్రీట్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్న బేబీతో కూడిన అందరు జనాలు ఉంటుంది, తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్స్, అందరితో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది వస్తుంది చిన్న బేబీస్తో మేనేజ్ చేస్తూ ఉంటుంది. రైట్. సో ఇది ఒక ప్రయాణం అనేది 1-2 రోజులు, ఒక నెల కాదు. తను పెద్దగా అయ్యే వరకు మనతో వాళ్ళు కమ్యూనికేట్ అవుతా ఉంటారు, కలుస్తూ ఉంటారు. అది చాలా పెద్ద సాటిస్ఫాక్షన్, అది లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్. అవును. సో సార్, మీరు నియోనటాలజీ ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అంటే ఏమైనా ఇన్స్పైరింగ్ స్టోరీ కానీ, లేదు బై ఛాన్స్ ఓకే ఇది తీసుకొని ఎవరో చెప్తే అలా స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్? లేదు, తాతమ్మ గారు తను బర్త్ అటెండెంట్, డెలివరీ చేసేది. తను ఊర్లో ఏ డెలివరీ అయినా కూడా తను వచ్చేసి హాయిగా చేసేది. ఇంకా తను చాలా న్యాచురల్గా చేసేది. అది నాకు ఒకటి ఇన్స్పిరేషన్ లాగా నేను నియోనటాలజీ ఎంచుకున్నాను. సో ఈ నియోనటాలజీలో మీరు ఐ థింక్ రోజుకు 30 మంది పేషెంట్స్ చూస్తారు. నేను చూస్తాను. అంటే అఫ్ కోర్స్ చిన్న పిల్లలు కూడా మీ పరిధిలోకి వస్తారు, పీడియాట్రిక్స్ లోకి, బికాస్ నియోనటాలజీ ఒక సూపర్ స్పెషలైజేషన్. సో ఎలా ఉంది సార్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో మీ ప్రయాణం? ఫెర్నాండెస్ హాస్పిటల్ చాలా సెక్యూర్ గా ఉంటుంది, చాలా సాటిస్ఫైగా ఉంటుంది వర్క్. మనకు మన చుట్టూ వాతావరణం చాలా కామ్, కూల్, ఏం ప్రెషర్ లేకుండా ఉంటుంది. అందరికంటే మంచిది పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది. సో స్ట్రెస్ లేకుండా మీరు అలా మీ ప్రయాణం చేయగలుగుతాము. మనకు ఆపర్చునిటీస్ అనేసి ఎక్కువ ఉంది ఫెర్నాండెస్ హాస్పిటల్. మీరు 13 years బ్యాక్ నియోనటాలజీ మొదలు పెట్టినప్పుడు అంత సూపర్ స్పెషలైజేషన్ ఉందా అండి నియోనటాలజీ? అంటే అప్పుడే పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యువర్ వర్క్ సార్? మామూలుగా నేను యూజువల్లీ నా డెలివరీస్ అన్ని హై రిస్క్ డెలివరీస్ అటెండ్ అవుతాను. ఏదైనా బేబీ క్రిటికల్ కేర్ ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే ఇమీడియట్ గా ఇన్ హౌస్ అవైలబుల్ ఉంటుంది. సో స్మాల్ బేబీస్ ఉంటుంది, ఇమీడియట్లీ మదర్ హోమ్ నుంచి బయట వచ్చానంటే ఏం ప్రాబ్లం అయినా కూడా చక్కచక్క మనం వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఇన్ హౌస్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ చేస్తాను. చాలా బాగుంది సార్. అంటే అంత చిన్న, అసలు ఒక బేబీని చూస్తే ఎలాంటి హృదయాలైనా రాతి హృదయాలే మనకి కరిగిపోతాయి అంటారు, అంత ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. సో మీరంతా ఆల్మోస్ట్ జర్నీ ఆఫ్ లవ్ అండ్ కమిట్మెంట్. ఇంకోటి పేరెంట్స్ కూడా ఒక ఆశ ఉంటుంది, మనం సపోర్ట్ చేస్తూ ఉంటే 670 గ్రామ్ బేబీ కూడా బతకగలుగుతారు. మనం ప్రయత్నిస్తే బేబీకి పాజిటివ్ గా ఉంటే బేబీ తన జర్నీ సాఫీగా చేయొచ్చు అనేది మనం ఆశ చూపిస్తే ఆ పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు. సో చాలా బాగుంది. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా ప్రిమెచ్యూర్ బేబీస్ లో అంత మోసిన తర్వాత తల్లికి బిడ్డకి ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ టైంలో అర్లీ డెలివరీ అయిపోతే ఏమైపోతుంది బిడ్డ అని ఒక ఎలా ఉంటుందండి అసలు మదర్కి? చాలా కష్టం కదా. సో ఇలా మీరు చాలా క్రిటికల్ కేసు ఏదైతే అనుకున్నారో ఒక స్టోరీ చెప్పండి సార్ మీ ప్రయాణంలో. ఒక బేబీ ఆల్మోస్ట్ ఇలానే బ్లీడింగ్ తో వచ్చింది, మదర్ సివియర్ పెయిన్ బ్లీడింగ్ తో వచ్చింది. తను ఫీటల్ స్కాన్స్ లో 820 grams ఉంది. తనకు ఇమీడియట్లీ బర్త్ అయిన తర్వాత చాలా బ్రీతింగ్ డిఫికల్టీ అయింది. వాటికి మనము ఆక్సిజన్ సపోర్ట్, రెస్పిరేటరీ సపోర్ట్ తో కొన్ని మెడికేషన్ తో, సర్ఫాక్టెంట్ అనే మెడికేషన్స్ తో బేబీ బాగా స్టేబుల్ అయిపోయింది. సో ఇక్కడ పరిస్థితి పేరెంట్స్ ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, అసలు అంత అర్లీగా డెలివరీ ఎందుకు అయిపోయింది సార్? 670 grams. తనకు మదర్ కి బ్లీడింగ్ అయితా ఉంది కొద్దిగా. సో 7th month సార్, 28 weeks పూర్తయిందా? 28 weeks, 7 months కంప్లీట్.
ఓకే. సో అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వల్ల మదర్ డెలివరీ కావాల్సి వచ్చింది. ఓకే. సో బేబీ స్టెబిలైజ్ చేయడానికి ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది తనకి. బేబీ ఫైటర్ లాగా బాగానే ఫైట్ చేసి స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 670 గ్రాములతో పుట్టిన బుజ్జి బేబీ వయసు ఎంత ఉంటుందో? ఇప్పుడు 3 months ఉంటుంది బేబీ. 3 months అంటే ఇటీవల అయింది అంటే 3 months అయింది, బాగానే ఉంది బేబీ. వ్యాక్సినేషన్ కి వస్తుంది తను. తన మైల్ స్టోన్స్, ఐ చెకప్స్, బ్రెయిన్ స్కాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. సో బిడ్డ పుట్టేటప్పుడు డిడ్ యూ హ్యావ్ అ కన్సర్న్ సార్ దట్ విల్ వి బి ఏబుల్ టు సేవ్ హర్ అని చెప్పి? కన్సర్న్ ఉంటుంది, కానీ మన కాన్ఫిడెంట్ గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, మనం చేయగలుగుతాం బేబీకి సపోర్ట్ తో ప్రాబ్లమ్స్ అన్నిటిని బయట తీసుకురావచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బేబీస్ ఈజీగా ఫైట్ చేస్తారు, వచ్చేస్తారు బేబీస్ చాలా. సో ఈ కేసు మీ లైఫ్ ని బహుశా చాలా మలుపు తిప్పు ఉంటుంది అంటే ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అండ్ కెరియర్. సో ఇంతకు ముందు కూడా చాలా ఉంటాయి కదా సార్ ఇలాంటివి? అవును, ముందు కూడా నార్మల్ వెయిట్ బేబీస్ కూడా చాలా బేబీస్ సిక్ అయిన బేబీస్, మేము ఆశ వదిలేసిన బేబీస్ కూడా మాకు ఆశ చూపించి. ఎలాంటి ఇల్నెసెస్ సార్? అంటే లంగ్ ఇష్యూస్ అట్లాంటి? లంగ్ ఇష్యూస్ ఉంటుంది. ఒక బేబీ ఆల్మోస్ట్ మేము ఆశ వదులుకున్నాము ఆ బేబీకి. హయ్యర్ వెంటిలేషన్ వరకు, కొన్ని ఇన్హలేషన్ నైట్రిక్ ఆక్సైడ్ హయ్యర్ మెడికేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా బేబీ బ్రీతింగ్ ఇంప్రూవ్ కాలేకపోతుంది. సో మేము కూడా ఒక పాయింట్ లో ఆశ వదిలేసాం, కానీ ఆ బేబీ మాకు ఒక రెస్పాన్స్ ఇచ్చింది. సో చకచక మేము కొన్ని ఇంటర్వెన్షన్ తో ఇంకా ముందుకెళ్ళాము. ఆ బేబీ కూడా సర్వైవ్ అయింది బాగానే. అందరూ ఎక్కువగా గర్ల్ బేబీస్ సార్, బాయ్సా? మిక్స్డ్ ఉంటుంది. మిక్స్డ్. గర్ల్ బేబీస్ ఫైటర్ లాగా బాగా ఫైటర్స్. గర్ల్ బేబీస్ ఆర్ ఫైటర్స్. అందులో ఇప్పుడు అంబుబాచి ఉత్సవం జరుగుతుంది అక్కడ మనకి. గర్ల్ బేబీస్ కామాఖ్య సపోర్ట్ వచ్చేసిన తొందర రెస్పాండ్ అయిపోతారు బేబీస్. గర్ల్ బేబీస్ చాలా ప్రేక్షకులకి చాలా భరోసా ఇవ్వాలి సార్ ఇది. ఎందుకంటే గర్ల్ బేబీస్ కి మనం ఎంత పెద్దపీట వేసినా మన సంస్కృతిలో గర్ల్ బేబీస్ అసలు జెండర్ ఐడెంటిఫై చేయడం కూడా చట్టరీత్యా నేరం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ సో మెనీ అంటే క్రైమ్స్ దట్ హావ్ హ్యాపెండ్ బేబీస్, గర్ల్ బేబీస్ కి. కానీ చాలా బేబీస్ గర్ల్ బేబీస్ చాలా ఫైటర్ లాగా వచ్చేస్తారు. వాళ్ళ మైల్ స్టోన్ కూడా చకచక అటెండ్ అయిపోతారు. స్ట్రాంగ్ కూడా సర్ప్రైజ్ అయిపోతాం. డాక్టర్ యాజ్ ఏ డాక్టర్ కూడా సర్ప్రైజ్ అవుతారు ఎంత చేంజెస్ వస్తున్నాయి బేబీస్ లో. సో సార్ ఇప్పుడు మనకి చాలా చిన్నగా పుట్టిన బేబీస్ వెంటనే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ కష్టం కదా. సో మరి ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ వస్తుంది. సో దానికి సంబంధించి వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్? ఎందుకంటే బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఒక టైంలో మస్ట్ 3 ఏళ్ల వరకు కూడా పాలిచ్చిన తల్లులు ఉన్నారు పాత తరంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months చాలంటున్నారు. 6 months కూడా కొంతమంది ఇవ్వట్లేదు, ఇచ్చినా పాలు సరిపోవట్లేదు అంటున్నారు. సో టెల్ us సార్ మీ మెసేజ్ ఏంటి? సో అందరికంటే బెస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా వెళ్ళాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సహజమైనది, న్యాచురల్. అది బ్రెస్ట్ అనేది మిల్క్ ప్రొడ్యూస్ చేస్తానే ఉంటుంది మనకు. అవును, బ్రెస్ట్ మిల్క్ అనేది 3 years వరకు బ్రెస్ట్ రెడీగా ఉంటుంది. బేబీ కూడా అక్కడ రెడీగా ఉంటుంది తాగడానికి. మన బాధ్యత ఉంటుంది బేబీకి కొద్ది సపోర్ట్, మదర్కి సపోర్ట్ చేస్తూ ఉంటే న్యాచురల్గా హాయిగా సాఫీగా జాయిస్గా ఉంటుంది లాక్టేషన్. సో కొందరు మదర్స్కి హెల్ప్ అవసరం పడుతుంది, పర్టికులర్లీ న్యూ మదర్స్, డిఫికల్ట్ లేబర్లో నుంచి బయట వచ్చిన మదర్స్కి కొద్దిగా కష్టం అవుతుంది. అలాంటి మదర్స్ కూడా అట్ ద ఫస్ట్ అవర్కి మనం స్టార్ట్ చేస్తూ ఉంటే, సపోర్ట్ చార్జ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది చాలా ముఖ్యం. చాలా ఎంత బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి తల్లి అవ్వడం. ఇంకా లాక్టేషన్ కూడా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది తనకి. ఎందుకంటే బేబీ అప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు పూర్తిగా తనకు కనబడదు. ఇక్కడ బేబీ పూర్తిగా తన బయట వచ్చేస్తూ ఉంటుంది, తనకు కనబడతా ఉంటుంది, తనకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది, బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మదర్ ఫీడింగ్ చేస్తూ ఉంటే ఒక బాండింగ్ వచ్చేస్తుంది. ఆ బాండింగ్ చూసి వేరే పేరెంట్స్, వేరే అటెండర్స్ కూడా వాళ్ళది ఒకటి ఫ్యామిలీ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అది లాక్టేషన్. అవును. నాట్ ఓన్లీ జస్ట్ ఫీడింగ్, వెయిట్ పెరగడము, హెల్తీగా ఉండడమే కాకుండా అందరు పేరెంట్స్ ని ఒక బాండ్ లాగా క్రియేట్ చేయడానికి లాక్టేషన్ మదర్ అనేది తోడ్పడుతుంది. సో ఇక్కడ సార్ ఈ మనకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, అలాగే కొలెస్ట్రాల్ చాలా మంచిది మదర్ కి బిడ్డకి మధ్య బాండింగ్ తో పాటు అంటారు. ఇది నిజంగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందా సార్? బాగా బ్రెస్ట్ ఫీడ్ చేసిన బేబీస్ కి తర్వాత ఇమ్యూనిటీ బాగుంటుందని? అవును, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది. ఎందుకంటే మనం కొలెస్ట్రాల్ లో మనం ప్రోటీన్స్ లో కొన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ చూస్తాం. అది వేరే మిల్క్ లో, వేరే అనిమల్ మిల్క్ లో, ఫార్మల్ మిల్క్ లో అవైలబుల్ ఉండదు. సో ప్రోటీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. ఓన్లీ బాడీ గ్రోత్కే కాకుండా ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి, ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బేబీ తొందర కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది కొలెస్ట్రాల్. రైట్. ఇంకోటి కొలెస్ట్రాల్లో ఉండే వైటమిన్ ఏ కూడా చాలా తోడ్పడుతుంది. ఇది ఐస్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, వీటన్నిటికీ చాలా తోడ్పడుతుంది.
సో అయితే మరి బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మదర్స్ కి ఫార్ములా సప్లిమెంట్ చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కి మీ మెసేజ్ ఏంటి సార్? బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్న బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది వేరే మిల్క్ లో అసలు అవైలబుల్ రాదు అవును. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అనేది లివింగ్ టిష్యూ, అది దాంట్లో ఉండే ప్రోటీన్స్, దాంట్లో ఉండే న్యూట్రిషన్స్, మినరల్స్, వైటమిన్స్ ఇంకా ఏ మిల్క్ రిప్లేస్ చేయలేదు. అవును. నియర్ పర్ఫెక్ట్ కూడా రాలేదు అలాంటి లివింగ్ టిష్యూ అది బ్రెస్ట్ ఫీడింగ్. నా అడ్వైస్, నా సజెషన్స్ మదర్స్ కి చెప్తాను, మంచిగా ఫీడ్ చేయండి, జాయ్ఫుల్ గా ఫీడ్ చేయండి, ఏం వేరే ఆలోచించకుండా ఫీడ్ చేయండి. ఆఖరికి మీ బేబీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఆ బేబీ ఆరోగ్యంతో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ తో మీ ఆరోగ్యం కూడా చాలా అవును. బ్రెస్ట్ క్యాన్సర్స్ తర్వాత రాకుండా ఉంటాయి. ఓవరీ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉంటుంది, తనకు డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది, బ్లడ్ ప్రెషర్ రాకుండా కాపాడుతుంది. ఇన్ని లాభాలు ఉంటుంది బేబీకే కాకుండా మదర్ కి కూడా లాభం. చాలా బాగుంది సార్. డాక్టర్ నాగసేన్ గారు, బికాస్ మనకి ఈ 670 grams బేబీని కూడా మీరు బ్రతికించి అలాంటి కేసెస్ చాలా చూశారు. బట్ ఇది వరకు చూస్తే మనకి ప్రెగ్నెన్సీలో, డెలివరీలో డెత్స్ ఉండేవి కావు. అంటే ఒక టైంలో. ఇప్పుడు కూడా ఇదివరకు చూస్తే ప్రెగ్నెన్సీలో, డెలివరీల్లో మనకి రకరకాల న్యాచురల్ ప్రాసెస్ లో నడిచిపోయేవి. ఇప్పుడు కాలక్రమంలో ఇది ఒక కాంప్లికేటెడ్, ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీని కూడా ఒక డిసీజ్ లాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు చాలా మంది. అంటే ఎవ్రీ మైల్ స్టోన్, ఎవ్రీ స్మాల్ థింగ్, ఒక చిన్న దీనికి కూడా వాళ్ళు అల్ట్రాసౌండ్ అని అదని పరిగెడుతూ డాక్టర్ దగ్గరికి. ఎందుకు ఈ కల్చర్ మారిపోయింది? ఇది సరైన ఇన్ఫర్మేషన్ అవగాహన లేకపోవడం వల్ల. రైట్. మనకు డాక్టర్స్ ఉన్నారు, స్కిల్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది పేరెంట్స్ ఇలా మిస్ఇన్ఫర్మేషన్ తో, తక్కువ ఇన్ఫర్మేషన్ తో స్ట్రెస్ లో ఉండి స్కాన్స్ చేయించుకుంటా ఉన్నారు. అవును. ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా ఉండి హ్యాపీగా చేస్తూ ఉంటే చాలా వరకు కాంప్లికేషన్స్ మనము అన్నెసరీ టెస్ట్ చేయించుకోకుండా, అన్నెసరీ మెడికేషన్ యూజ్ చేయకుండా, అన్నెసరీ హాస్పిటల్ ఇంటర్వెన్షన్ లేకుండా కూడా న్యాచురల్ గా సాఫీగా చేసుకోవచ్చు. ఇదే పాయింట్ లో ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, ఒక టైంలో బేబీస్ సరే మనకి మార్టాలిటీ, మనకి నియోనోటల్ మార్టాలిటీస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు బాగా అడ్వాన్స్మెంట్స్ అండ్ మెడికల్ కేర్ మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉండడం వల్ల తగ్గిపోయింది. బట్ సార్, ఆటిజం లాంటి డెవలప్మెంటల్ డిజార్డర్స్ కావచ్చు, ఇలాంటివి ఎందుకు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి? అది ఫస్ట్ ట్రైమస్టర్ లో మనకుండే రకరకాల మెడికేషన్స్ వల్ల వస్తున్నాయా, మెటల్ టాక్సిసిటీ వల్ల వస్తుందా, ఏ ఎక్స్పోజర్ వల్ల ఈ ఆటిజం లాంటి స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని కనిపిస్తున్నాయి మనకి? ఆటిజం అనేది అది చాలా కాంప్లెక్స్ డిజార్డర్, అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. దీంట్లో ప్రెగ్నెన్సీకి వాడే మెడికేషన్స్ వల్ల కానీ, అల్ట్రాసౌండ్ తో కానీ, వ్యాక్సినేషన్ తో రిలేటెడ్ ఏం ఉండదు. MMR వ్యాక్సిన్ తో అవుతుందని కూడా అంటారు, అదేం లేదు కదా. వ్యాక్సిన్ తో రిలేటెడ్ అసలు ఏం ఉండదు, అసోసియేషన్ కూడా ఉండదు, దానివల్ల ఏముండదు. చాలా మంది బేబీస్ వ్యాక్సిన్ తీసుకొని హాయిగా ఉన్నారు. ఎవరో ఒకరికి మనకు వ్యాక్సిన్ ఇచ్చినాక నా బేబీ ఇలా అయింది, నా ఫలానా కజిన్ బేబీ ఇలా అయింది అని దాన్ని మనం అట్రిబ్యూట్ చేసుకోలేము. సైంటిఫిక్. ఆటిజం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ జెనెటిక్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో దానివల్ల వస్తుంది, అంతేగాని బేబీకి ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ కానీ, స్కాన్స్, వ్యాక్సిన్ తో రిలేటెడ్ ఏం. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డూ యూ థింక్ ఇండియా హెస్ బికమ్ మోర్ హెల్దీ ఆర్ అన్హెల్దీ సార్ ఇన్ ద టైమ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ? మోర్ హెల్దీ అండ్ మోర్ హెల్త్ కాన్షియస్ కూడా అయ్యారు వాళ్ళు. అవునా? మోర్ హెల్దీ అయ్యాం, అన్హెల్దీ అవ్వలేదు. అన్హెల్తీ అంటే మనము అనలేము. అవగాహన అనేది పెరుగుతా ఉంది. సో వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, మదర్స్, వేరే అటెండర్స్ కూడా వ్యాక్సినేషన్ లో కానీ, ఫ్రీక్వెంట్ డాక్టర్ విజిట్స్ తో కానీ తీసుకున్నారు కాబట్టి దే ఆర్ బికమ్ మోర్ హెల్త్ కాన్షియస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ రకరకాల డెలివరీ టెక్నిక్స్ వింటున్నాం వరల్డ్ అక్రాస్. అవునండి. ఇది వరకు జస్ట్ ఒకటే ఏంటంటే మీరు అన్నట్టు తాతమ్మ గారు ఉన్నట్టు ఇంటికి వెళ్ళిపోయి డెలివరీ చేసేసేవారు. అప్పట్లో కుట్లు ఏమన్నా అవసరం ఉంటే ఏం చేసేవారు సార్ ఆఫ్టర్ ద మదర్స్ డెలివరీ? సపోజ్ మనకి టేరింగ్ ఏమన్నా ఉంటే హౌ వుడ్ దే మేనేజ్? మోస్ట్ ఆఫ్ ద టేర్ అంటే అదే హీల్ చేసేవాళ్ళు. వాళ్ళు హీల్ చేసేసేవారు, మిడ్ వైఫ్స్ చేసేసేవారు. మిడ్ వైఫ్ లో చేసేవాళ్ళు, వాళ్ళు కొద్దిగా న్యాచురల్ గా చేసేది. సో టీయర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి తెలిసేది ఆ టెక్నిక్, హౌ టు బర్త్ బేబీ, న్యాచురల్ టెక్నిక్. ఇప్పుడు ఏదో వాటర్ లో బర్తింగ్, అవునండి, అలాగే రకరకాల ఇంకేంటేంటో వింటున్నాం మనం టెక్నిక్స్ ఆఫ్ గివింగ్ బర్త్. ఏమేమి ఉన్నాయి సార్ టెక్నిక్స్? హైడ్రోథెరపీ అని ఒకటి ఉంటుంది, వాటర్ బర్త్ అన్నారు మీరు చెప్పినట్టు. దాంతో మదర్ కొద్దిగా రిలాక్స్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, కొద్దిగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో మదర్ కాన్ఫిడెంట్ గా న్యాచురల్ గా బర్త్ చేస్తూ ఉంటుంది. వాటర్ కూడా కొద్దిగా గ్రావిటీ వైజ్ బర్త్ ఈజీగా న్యాచురల్ గా అవడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా కొన్ని పొజిషన్స్ కూడా ఉంటుంది. లమాజ్ లో నేర్పిస్తారా సార్ అవి? లమాజ్ కొన్ని మిడ్ వైఫ్స్, డౌలాస్ ఉన్నారు, స్కిల్ డౌలాస్, వాళ్ళు నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్, పొజిషన్స్ నేర్పి దాంతో బేబీ న్యాచురల్ గా వచ్చేస్తుంది.
చేస్తుంది. బట్ ఇలా ఉన్నప్పటికీ ఇంకోవైపు అడిగి మరి సిజేరియన్ సెక్షన్స్ చేర్చుకుంటున్నారు. అవునండి. మనకి గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్స్ అందరు చెప్పేది బోత్ ఆర్ న్యాచురల్, డోంట్ సే వన్ ఇస్ న్యాచురల్ వన్ ఇస్ నాట్ అని. సో యాజ్ అ నియోనెటాలజిస్ట్ యూ సీ ఎ డిఫరెన్స్ అంటే ఇన్ అవును. బేబీ బార్న్ విత్ సి సెక్షన్ వర్సెస్ న్యాచురల్ బర్త్. బేబీస్ బార్న్ న్యాచురల్ వాళ్ళు కొద్దిగా న్యాచురల్ గా ప్రైమ్ అయి ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ లేబర్ పెయిన్స్ లో కొన్ని హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ అవుతుంది. దాంతో బేబీ లంగ్ మెచ్యూరిటీకి, సర్క్యులేషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. సో లేబర్ లో ఆన్సెట్ వచ్చిన తర్వాత లేబర్ నుంచి బయట వచ్చిన బేబీ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది ప్రాబ్లం బ్రీతింగ్ ఉన్నా కూడా తొందర బయటకు వచ్చేస్తుంది. అదే ఎలెక్టివ్ గా సెక్షన్ గా చేసిన బేబీ అంతగా రెడీగా ఉండదు. సో మదర్ కి లేబర్ పెయిన్ వచ్చినప్పుడు, యూట్రైన్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది, ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ డెవలప్మెంట్ పరంగా నార్మల్ గా ఉంటే ఐడియల్ మీ దృష్టిలో. ఆఫ్ కోర్స్ కాంప్లికేషన్స్ ఉన్నా, మరే కారణాలు ఉన్నా కూడా ఉంది, ఏదైనా కారణంగా ఉంది, మెడికల్ గా ఇండికేటెడ్ ఉంది సెక్షన్, కంపల్సరీ డాక్టర్ అడ్వైజ్ చేస్తుందంటే అప్పుడు చేయించుకుంటే మదర్ కూడా. ఇట్ ఇస్ సచ్ ఎ వండర్ సార్. బర్తింగ్ కెనాల్ లో బేబీ అట్లా స్క్వీజ్ అయ్యి బయటకు వచ్చిన చిన్నగా బయటకు వచ్చినా కూడా ఎక్కడా కూడా బేబీకి ఆక్సిజన్ సప్లై లో ఇష్యూస్ లేకుండా అసలు ఇట్ ఇస్ సచ్, అసలు ఇంకేం చెప్పాలి, సృష్టి రహస్యం. అంత యూట్రస్ అంతా ఫోర్స్ఫుల్ గా కాంట్రాక్ట్ చేసి బేబీకి చిన్న ప్యాసేజ్ నుంచి మదర్ తన సాఫ్ట్ టిష్యూస్ ని డైలేట్ చేసుకుంటా బేబీని పుష్ చేస్తాం. అది న్యాచురల్ బర్త్. ఇది ఒక అద్భుతం కదా సార్ మీ దృష్టిలో. యా, సో చాలా బాగుంది సార్. అద్భుతం, ఒక మిరాకిల్ కూడా. ఎన్ని డెలివరీస్ అయింటాయి సార్ మీ కళ్ళ ముందు? అంటే ఇలాగా రోజుకు 20 డెలివరీస్ అయితే ఉంటుంది బేబీస్. అమ్మ బాబోయ్, రోజుకి 20? రోజుకి 20, మినిమం 12 to 15 అవుతుంది యూనిట్ లో. రోజుకి 15 అంటే అంతమంది న్యూ కమర్స్ ని మీరు గెస్ట్లని వెల్కమ్ చేస్తారు వరల్డ్ లోకి. వస్తానే ఉంటారు. హౌ డు యూ ఫీల్ సార్ వెన్ యూ హోల్డ్ అ బేబీ? హోల్డ్ ద బేబీ మాకు ఎవ్రీ బేబీ యూనిక్ ఉంటుంది. ఎవ్రీ బేబీ మాకు కొత్తగా నేర్పిస్తా ఉంటుంది. సో ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది ఒక్కొక్క బేబీతో. నేచురలీ కదా సార్. సార్ ఇవాళ రోజుల్లో బేబీస్ ఎలా ముందే పుట్టినా, కొంచెం లేట్ గా పుట్టినా, ఎలా చేసినా 100 ఏళ్ళు బ్రతకాలంటే మీ దృష్టిలో వాట్ ఈస్ ద సీక్రెట్ ఫార్ములా? సీక్రెట్ ఫార్ములా అనేది బేబీకి ఇంపార్టెంట్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ హత్తుకొని ఎత్తుకోవడం, స్కిన్ టు స్కిన్ చేయడం. దాంతో బేబీకి ఒక ఏమంటే మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్ని హెల్ప్ఫుల్ ఆర్గానిజమ్స్ అనేది మదర్ స్కిన్ నుంచి బేబీకి అందుతుంది. అది తనకు లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది మనము దాన్ని ఎవరు స్టాప్ చేయకూడదు. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అది. సో అది ఫస్ట్ అవర్ మూమెంట్ అనేది ఎవరు మిస్ చేయకూడదు. బోత్ పేరెంట్స్, మదర్ తను ప్రైమరీగా అన్ని బేబీని తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ ఫాదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాండింగ్ అనేది చాలా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ బేబీకి హెల్ప్ఫుల్ ఉంటుంది. అది బ్రెస్ట్ ఫీడింగ్ కి ఇనిషియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాంటి బేబీస్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమోషనల్లీ కూడా బాగుంటుంది, ఫిజికల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. డాక్టర్ నాగసేన్ గారు, ఐ హ్యావ్ మామూలుగా ఆకుకూరలు చాలా మంచివి అంటారు. బోత్ ప్రెగ్నెన్సీలో అండ్ మీరు పీడియాట్రిషియన్ గా కూడా ఉన్నారు, వాళ్ళ గ్రోత్ మైల్ స్టోన్స్ కూడా చూస్తారు కాబట్టి బేబీస్ కి మనకి బుజ్జి బాటిల్స్ లో వెస్ట్ లో అయితే గర్బర్ ఫుడ్స్ వస్తాయి. బాటిల్ లో ఫుడ్ క్రీమ్డ్ స్పినచ్ అని, క్రీమ్డ్ పొటాటోస్ అని, క్రీమ్డ్ గ్రీన్ పీస్ అని తినిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను న్యాచురల్ గా మనకైతే అందరూ స్టీమ్ చేసి మరీ పెడతారు. సో ఇలా ఆకుకూరలు తీసుకొచ్చాను సార్. చెప్పండి. ఈ ఆకుకూరలు వీటిలో ఉండే మంచి ఏమిటి అండ్ వీటిలో ఉండే అంటే ఎందుకు పిల్లలకి ఎస్పెషల్లీ ఆకుకూరలు పెట్టాలంటారు? దీనిలో ఉండే మంచి విషయాలు, అలాగే జాగ్రత్త పడాల్సిన విషయాలు. బికాస్ ఆకుకూరలు ఇప్పుడు ఏ భూమిలో పండుతున్నామో అందులో పెస్టిసైడ్స్, కెమికల్ వాటర్ వచ్చేయడం కూడా చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ కేర్ వీ కెన్ టేక్ ఆకుకూర పెట్టేటప్పుడు? ఆకుకూర పెట్టేటప్పుడు అందరికంటే ఇంపార్టెంట్ అది ఏ సోర్స్ నుంచి వస్తుంది అనేది చూసుకోవాలి. సాయిల్ కాంటెంట్ లో వార్మ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆర్గానిక్ కాకుండా వీళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా సాయిల్ లో పెస్టిసైడ్ ఎక్కువ ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కూడా ఆకుకూర పైన పెస్టిసైడ్ అలానే ఉండిపోతుంది. సో వీటితోని లాభాల కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. సో సోర్స్ ఆఫ్ వెజిటేబుల్ అనేది మనము ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ దాన్ని మంచి క్లీనింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్. సాయిల్ లో వార్మ్స్ ఉంటుంది, జర్మ్స్ ఉంటుంది. అది మనం సరిగా క్లీన్ చేయకపోతే బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. క్లీనింగ్ ఎలా క్లీన్ చేయడం బెస్ట్ అంటారు సార్? బెస్ట్ అంటే వాటర్ లో కొద్దిగా సాల్ట్ వాటర్ లో సోప్ చేసి పెట్టి మల్టిపుల్ టైమ్స్ వాష్ చేస్తే ఐసక్ అంతా తీసేయాలి. సో వర్మ్స్ ఒక పెద్ద కన్సర్న్ గ్రీన్స్ తిన్నప్పుడు. అది కాకుండా సార్ కెమికల్స్ కూడా వాటర్ లో, సాయిల్ లో, బికాస్ మనకి కొన్ని చోట్ల ఆకుకూరలు పండించే చోటుకి వెళ్ళాను, అక్కడే చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళ కెమికల్ ఎఫ్లూయెన్స్ అంతా అందులోకి వచ్చేస్తాయి. సాయిల్ లో పెస్టిసైడ్ కాంటెంట్, టాక్సిన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆ సోర్స్ కూడా కాకుండా మనకు
కొన్ని ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు, ఊర్లో నుంచి తీసుకొస్తారు, వాళ్ళే తోసుని తీసుకుంటే మనకు బెటర్ ఫర్ కిడ్స్ అండ్ బేబీస్. బెటర్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఉండే మనకు ఫైబర్ ఇవన్నీ మంచిగా ఉంటుంది. ఫైబర్ ఆ ఫైబర్స్ తో బేబీకి ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్, అందుకంటే ఇంపార్టెంట్ బీటా క్యారోటీన్స్ అనేది ఉంటుంది. అది కంటి చూపుకి, హార్ట్ డిసీజ్ రాకుండా, స్కిన్ కి కూడా చాలా బెటర్. సో అవసరమైన ఆకుకూరలు పెట్టాలి, కానీ చాలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి. ఇంకా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది అది కూడా ప్రేక్షకులు చాలా మంచి పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు ఇవాళ. సార్ నాకు ఎప్పుడూ ఒక డౌట్, నియోనేటల్ అంటే చాలా చిన్న బుజ్జి ప్రీమెచ్యూర్ బేబీస్, వాళ్ళ మైల్ స్టోన్స్ తర్వాత విల్ దే మేకప్ ఆర్ ప్రీమెచ్యూర్ గా పుట్టిన బేబీస్ కి తర్వాత హైట్ తక్కువగా ఉంటారు, హైట్ ఎక్కువగా ఉంటారు, ఇట్లాంటివి ఉంటాయి సార్? అలా ఏముంటుంది, ఫిజికల్ గ్రోత్ రావడానికి ప్రీటర్మ్ బేబీస్ కి 1 to 2 years పడుతుంది. ఓకే, 1 to 2 years తర్వాత తను నార్మల్ టర్మ్ బేబీ లాగానే అన్ని క్యాచప్ అయిపోతుంది గ్రోత్. మనం కరెక్ట్ గా ఫీడింగ్ ఇచ్చాము, కరెక్ట్ గా న్యూట్రిషన్ ఇచ్చాము అనుకోండి, నార్మల్ టర్మ్ బేబీ లాగానే అన్ని ఫిజికల్ గ్రోత్ వచ్చేస్తుంది. మైల్ స్టోన్ కూడా కొద్ది టైం పడుతుంది కొందరు బేబీస్ కి, కాంప్లికేటెడ్ బేబీస్ కి, కానీ అట్ ద ఎండ్ బేబీస్ కొద్ది సపోర్ట్ తో మైల్ స్టోన్ కూడా మంచిగా అటెండ్ అయిపోతారు. అలాగే ఆడపిల్లలకి ముందు మాటలు వస్తాయా, మగ పిల్లలకి వస్తాయా? ఉంటాయి, అది కరెక్ట్. ఆడపిల్లలకే ఎక్కువ మైల్ స్టోన్, అన్నిట్లో మనమే ఫస్ట్ ఉంటుంది. ఆడపిల్లలు కొద్దిగా మైల్ స్టోన్ వాళ్ళకి ఫాస్ట్ గా ఉంటుంది, కొద్దిగా వారి ఈజీగా క్రిటికల్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆడపిల్లలకి అందరూ వింటూ ఆడపిల్లలు అందరూ మురిసిపోతున్నారు. సో అది. అండ్ దీంతో పాటు సార్, పేరెంట్స్ ఎప్పుడు యావరేజ్ హైట్ లో ఉండే పేరెంట్స్ కి బాగా పొడుగు పిల్లలు ఎందుకు పుడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే, వన్ పేరెంట్ ఇస్ జయసుధ గారు అబ్బాయిలు చూస్తే దే ఆర్ అన్యూజువలీ టాల్, ఆల్మోస్ట్ 7 feet ఉంటారేమో వాళ్ళు. అలా ఎలా అవుతుంది అసలు? సో అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అది. సో గ్రాండ్ పేరెంట్స్ హైట్ ఉంటుంది, పేరెంట్స్ మిడ్ పేరెంట్ హైట్, ఒక పేరెంట్ ఇంకో పేరెంట్ కంటే కొద్దిగా హైట్ ఉందంటే తప్పకుండా చైల్డ్ కి జీన్స్ వస్తుంది, జెనెటికే ఉంటుంది, ఇంకేం ఉండదు. అలాగే బేబీ షార్ట్ గా మనకి గ్రోత్ మైల్ స్టోన్స్ తొందరగా రానప్పుడు ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా దట్ విల్ ప్రొపెల్ దేర్ గ్రోత్? అంటే హైట్ చెప్తున్నా, హైట్ పరంగా జెనెటిక్ ఫ్యాక్టరే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అలా మంకీ బార్స్ పట్టుకుని అవి ఇవి చేసినా కూడా ఏమవుతుంది ఉంటుంది, కానీ అవి బోన్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. కానీ ఫైనల్ హైట్ అట్ ద ఎండ్ మిడ్ పేరెంటల్ హైటే వస్తుంది. అదే ఏంది డిసైడ్ అయిందో దానికోసం ఎక్కువ కృషి చేయకూడదు, జస్ట్ ఒక నార్మల్ హెల్తీ లైఫ్. ఎక్సర్సైజెస్ ఉంటుంది, పుల్ అప్ చేయండి, హ్యాంగ్ అండి అని అలా కొన్ని ఉంటాయి, కానీ అట్ ద ఎండ్ మన జీన్స్ చైల్డ్ కి హైట్. ఇప్పుడున్న బేబీస్ ఫస్ట్ 3 years లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని వినికిడి. అంటే ఆ టైం తర్వాత యువర్ బ్రెయిన్ గ్రోస్ టు ఫుల్ ఆల్మోస్ట్ హ్యూమన్ సైజ్ బై ద టైం యువర్ 4 or 5 అని నిన్నే ఒక న్యూరో సర్జన్ గారు చెప్పారు. ఆ 3 years లో మనకి ఏ ఇన్ఫ్లుయెన్సెస్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ టుడే పీడియాట్రిషియన్ గా? అయ్యో ఇది ఈ హ్యాబిట్స్ వచ్చేస్తున్నాయి, ఐఎమ్ వరీడ్, ఈ జనరేషన్ మారిపోతుంది అని అనడానికి. సో అందరికంటే ఇంపార్టెంట్ బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోవడం. ఓకే, ఒకటి బ్రెయిన్ గ్రోత్ కి, అసలు బేబీకి థింకింగ్, వాళ్ళు అగ్రెసివ్ గా కావడానికి, కొద్ది బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడానికి. సో అదర్ దాన్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇంకోటి అందరికంటే ఇంపార్టెంట్ ఇవి మనకు సౌండ్ పొల్యూషన్, ఎక్కువ సౌండ్ ఎక్స్పోజ్ చేయడం చైల్డ్ కి, దాంతో కూడా చైల్డ్ కి కొద్ది ఇయర్ పైన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఇంకోటి అందరికంటే ఇంపార్టెంట్ బాండింగ్ అనేది, చైల్డ్ తో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా చైల్డ్ కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. ఇంకోటి ఇంపార్టెంట్ స్క్రీన్ వీవింగ్, ఎక్కువ స్క్రీన్ వీవింగ్, ఈ బ్రెయిన్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది, అన్ని విధాల బేబీ డెవలప్ అవుతా ఉంటే బ్రెయిన్ కి, మనము ఈ స్క్రీన్ వీవింగ్ ఇవ్వడం వల్ల కూడా కొద్దిగా డిస్టర్బ్ కావచ్చు అది. సో ఇప్పుడు జనరేషన్ మార్పు ఇలా చూస్తున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ బేబీస్ ఎలా ఉంటారు సార్ మీ దృష్టిలో? బికాజ్ ఒక టైంలో దేర్ వాజ్ అ స్టడీ దట్ ఇండిగో బేబీస్ అంటే సూపర్ ఇవాల్వ్డ్, స్పిరిచువల్ ఇవాల్వ్డ్ బేబీస్ మన భూమిలోకి వస్తున్నాయని చెప్పి, ఇప్పుడు చూస్తుంటే ఇండిగోనో కాదో తెలియదు కానీ దేర్ ఈస్ అ కన్సర్న్ దట్ హ్యూమన్ ఎఫెక్షన్స్, హ్యూమన్ ఇమోషన్స్ కి దూరంగా పిల్లలు వెళ్ళిపోతున్నారు. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్ సార్, యాజ్ అ పీడియాట్రిషియన్, హౌ టు గ్రూమ్ అ బేబీ టు బి అ కంప్లీట్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్, ఐక్యూ కూడా సంపూర్ణంగా ఉండి హెల్దీ బేబీని? హెల్దీ బేబీ, స్ట్రాంగ్ బేబీ, ఎమోషనల్లీ క్రిటికల్ థింకర్ కావాలంటే బ్రెస్ట్ ఫీడింగ్. మీరు మళ్ళీ దానికే వస్తున్నారు కాబట్టి మాట్లాడుతూ ఉండి, చైల్డ్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటే తను కూడా నేర్చుకుంటాడు, తను కూడా తన నెక్స్ట్ జనరేషన్ కి అది ఇవ్వగలుగుతాడు. అది చాలా ఇంపార్టెంట్. మిగతా మన ట్రెడిషనల్ ఉంటుంది, అదే మనం స్టిక్ అయి ఉంటే బెటర్. ట్రెడిషనల్ గా మనం ఉండే పాత పద్ధతుల్లోనే ఉంటే బెటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్, మనం కలిసి తినడం, కూర్చొని కింద కూర్చొని చేత్తో తినడం, అన్ని ఒక రూమ్ షేర్ చేయడం, సెపరేట్ గా పడుకోబెట్టుకోపోవడం, ఇవన్నీ మనం తాతకాలం నుంచి మన తాతలు కూడా అలానే చేసేవారు. సో అదే మనం కంటిన్యూ చేస్తే చైల్డ్ ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చాలా బ్యూటిఫుల్ గా ఏ కంట్రీకి అయినా కూడా ఈ ట్రెడిషన్స్ ఇప్పుడు కూడా ఫాలో చేస్తున్నారు ఏషియన్స్ చాలా. అంటే అక్కడ దే ఆర్ కమింగ్ బ్యాక్, మనమేమో దూరం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకి సో వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. ముందు బాసినెట్, తర్వాత ఒకటే ప్లేట్, క్రిబ్, తర్వాత ప్లే పెన్, అలా వదిలేస్తాం బేబీస్.
అని. సో అలా కాకుండా మన ఓన్ ట్రెడిషనల్ మెథడ్ చాలా వరకు బేబీస్ కి స్ట్రాంగ్ థింకర్స్. చేస్తాయి. అందుకే చాలా మన ఇండియన్స్ ఏషియన్స్ స్ట్రాంగ్ థింకర్స్. ఆ బాండింగ్ అనేది మనకు ఉంది, అది మనం కంటిన్యూ చేస్తే చాలా స్ట్రాంగ్ బాగుంటుంది బేబీస్ సార్. అండ్ ఫైనలీ డాక్టర్ నాగసేన్ గారు, హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్? అంటే మీ స్ట్రెస్ ని గానీ, బికాస్ బేబీస్ ని చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి. ఇంపార్టెంట్ వర్క్ సాటిస్ఫాక్షన్. యువర్ కంటెంట్ హ్యూమన్ బీయింగ్. వర్క్ Happiness సాటిస్ఫాక్షన్ అనేది మనం చేసిన పనికి మనం ఫుల్లీ సాటిస్ఫై కావాలి. ఫుల్లీ సాటిస్ఫై హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉండదు. చాలా బాగుంది సార్. Right. అది దట్ ఈస్ ద మెయిన్. I think we are very blessed to have you here. Okay, ఇది చాలా thank you. ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. మనకి అంటే అసలు ఏ మాటలు రాని చిన్న చిన్న బేబీస్ ఏం చెప్తున్నారో ఎలా అర్థం చేసుకోవాలని ఓ చిన్న ర్యాపిడ్ ఫైర్ విత్ యూ ఓకే డాక్టర్ నాగసేన్ గారు. రకరకాల ఏడుపులకి బేబీస్ రకరకాల అర్థాలు ఉంటాయని వింటాం. అవునండి. కాలిక్ కి అర్థం ఏంటి, అవును. కాలిక్ ఏడుపు ఎలా ఉంటుంది అని మనం విన్నాం. ఊ అంటారు, ఆ అంటారు. అంటారు. సో యాజ్ అ పీడియాట్రిషియన్ హ్యావ్ యూ స్టడీడ్ సమ్ ఆఫ్ దీస్? కొన్ని క్లూజ్ ఉంటుంది కోలికి. కొద్ది బేబీ హంగ్రీ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. బేబీ నొప్పి స్ట్రెస్ లో ఉన్నప్పుడు వేరే తర కొద్దిగా ఎక్కువ టోన్ తో క్రై చేస్తుంది. సో ఇవి బేబీ లాంగ్వేజెస్ ఇవి. సో ఇది కాకుండా ఎన్ని రోజులు మదర్ చైల్డ్ కి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి? ఎన్ని రోజులని, ఎన్ని సంవత్సరాల? సో అట్లీస్ట్ 2 years వరకు మదర్ హాయిగా బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. 2 years కంటే ఎక్కువ కూడా చేయొచ్చు. 6 months తర్వాత కూడా కంటిన్యూ చేయమంటారు మీరైతే? 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. తను బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా ఇంకేం ఇవ్వకూడదు. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వకూడదు. సో 6 months వరకు కంప్లీట్ న్యూట్రిషన్, బేబీకి కావాల్సిన న్యూట్రిషన్, డైజెషన్ ఎట్లా కావాలనేది కూడా కంప్లీట్ గా ప్రోగ్రామ్ అయి ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ మిల్క్ లో మదర్ కు ఉండే తినే ఫుడ్ అంతా కూడా బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది అంటారు, నిజమేనా? బ్రెస్ట్ ఫీల్ టేస్ట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. టేస్ట్ ఒకటే కాకుండా గ్యాసీ ఫుడ్ కొందరికి ఉంటుంది, కానీ అది బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి ఏమి రాకూడదు. సో ఒకవేళ ఫుడ్ ఏదైనా ఫుడ్ అలాతో మదర్ కి బేబీకి గ్యాస్ అవుతుందంటే ఆ ఫుడ్ కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, ఆర్ వీక్లీ ఒక 1 time 2 times అట్లా తీసుకొని మిగతా టైం స్కిప్ చేయడం వల్ల గ్రాడ్యువల్లీ చైల్డ్ బేబీ అడాప్ట్ అయిపోతుంది. అలాగే అంతేగాని మొత్తం ఫుడ్ మనం స్టాప్ చేయడం, మొత్తం మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడం అలా చేయకూడదు. అండ్ అఫ్ కోర్స్ బ్రెస్ట్ పంప్స్ తో ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ స్టోర్ కూడా చేస్తున్నారు. ఇస్ దట్ అ హెల్దీ ప్రాక్టీస్? చూడండి, ఇండికేటెడ్ ఉంది. చైల్డ్ మదర్ కి అవసరాన్ని పడుతుందంటే పంప్ చేయొచ్చు, పంప్ చేసుకుని చేసుకోవచ్చు. కంప్లీట్ ఇప్పుడు ఈ ఏజ్ లో వర్కింగ్ మదర్స్ చాలా మందికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వేరే మదర్స్ బ్రెస్ట్ మిల్క్ బేబీస్ కి పట్టచ్చా? బికాస్ అలా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా వచ్చాయని విన్నాను. అవునవును. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ లో వాళ్ళు కంప్లీట్లీ స్టెరిలైజ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఏం ఇన్ఫెక్షన్ లేకుండా. అట్లాంటి మిల్క్ అంటే సేఫ్ గా ఉంటుంది, సేఫ్ గా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సేమ్ న్యూట్రిషన్ బేబీస్ కి వస్తుంది, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి తేడా ఉంటుంది, కానీ బేబీ గ్రోత్ పరంగా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. సేఫ్ గా ఇవ్వచ్చు. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ మిల్క్ లాక్టేషన్ పాసిబిలిటీస్ తగ్గిపోతాయా? అట్లా ఏం లేదు, అది ఒక అపోహ. మదర్ 3rd బేబీ 4th బేబీ వచ్చినా కూడా బేబీ కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్ ప్రపోర్షన్ లో ఇస్తుంది. అది స్పెషాలిటీ మదర్ బ్రెస్ట్ పని ఓన్లీ మదర్ తన బేబీకి సూటబుల్ న్యూట్రిషన్ ని రెడీ చేయడం. అది 3rd బేబీ రానివ్వండి, 4th 5th 6th ఏ బేబీ వచ్చినా కూడా చాలా బాగుంది. ప్రీటమ్ బేబీకి అవసరం ఉన్న మిల్క్ కూడా తల్లి ప్రొడ్యూస్ చేయగలదు. ప్రీటమ్ ఉంటే ప్రీటమ్ మిల్క్, టర్మ్ బేబీ ఉంటే టర్మ్ మిల్క్ అనేది ఉంటుంది. సో నంబర్ ఆఫ్ బేబీస్ అట్ ఏ టైం పుట్టినా కూడా మదర్ ఈజీగా సస్టైన్ చేయగలుగుతుంది. ట్విన్స్ పుట్టినా కూడా, ట్రిప్లెట్స్ కూడా 2 బేబీస్ కి సఫిషియెంట్ గా మిల్క్ ప్రొడ్యూస్ కాగలుగుతుంది. చాలా బాగుంది డాక్టర్ నాగసేన్ గారు. ఐ థింక్ మీరు మీ ఎక్స్పీరియన్సే మాకు యాక్చువల్లీ గైడింగ్ లైట్. రాబోయే రోజుల్లో మీ పేరు మీద వీఆర్ స్టార్టింగ్ అ ఛానల్ సుమన్ టీవీలో. తప్పకుండా ఎప్పటికప్పుడు న్యూనటాలజీకి సంబంధించి, పీడియాట్రిక్స్ కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity to interact with you, sir. Thank you. And we wish you great success. Thank you. In so many babies to come into the world under your supervision. Okay, thank you. Namaste.